వదినా నేను రాను భూమి. వెళ్దాం వదినా. నా కోసం ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడేసొద్దాం. లేదు భూమి, ఒకసారి జరిగింది చాలరా. మళ్ళీ ఏదో జరుగుతుందని ఆశపడి అక్కడి దాకా వెళ్ళి ఏమీ కాలేదంటే మళ్ళీ అందరూ బాధపడాలి. ఒకసారి ప్రయత్నిస్తే తప్పే ఉందక్క. ఆ రోజు లేదన్నారు, ఈ రోజు అవకాశం ఉంటుందేమో అంటున్నారు. లేదని ఆశ చంపుకోవడం కన్నా ఉందేమో అని ప్రయత్నించడంలో తప్పే ఉంది. అవునక్క, ఒకసారి వెళ్ళి చూపించుకుందువు గాని పద. ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నువ్వు తల్లి అయ్యే అవకాశం ఉందంటే అంతకంటే కావాల్సిందేముంది? లేదురా, ఆ రాత నాకు లేదు. ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? కనీసం బిడ్డ మొహం చూడకుండా కళ్ళారా చూసుకోకుండా కడుపులోనే కరిగిపోయాడు కదరా. జీవితాంతం నేను తల్లినయ్యాను, 3 నెలల్లో 4 నెలల్లో కడుపులో బిడ్డను మోసాను అని ఈ సంతోషంతోనే సరిపెట్టుకోవాలి. కడుపులోనే కరిగిపోయిన వాడి గుర్తులు ఇంకా ఉంటాయి. ఈ జన్మకి వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి. అంతకు మించి నేను తల్లినయ్యే అవకాశం లేదు, మరో బిడ్డని మోసే అవకాశం కూడా లేదు. లేదమ్మా, సంవత్సరాల పాటు పిల్లలు లేని వాళ్ళు కూడా తల్లులవుతున్నారు. ఎప్పటికప్పుడు ఏవేవో కొత్త మందులు వస్తున్నాయి, కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి రావడంలో నష్టమేముందమ్మా? మహా, బిడ్డ జ్ఞాపకాలని కడుపులో దాచుకున్నట్టు బిడ్డ లేడన్న బాధని గుండెల్లో దాచుకుని బతికేస్తావా? బిడ్డ లేడన్న బాధ నీకు మాత్రమే కాదు, మాకు కూడా ఉంది. మహా, ఒక్కసారి నా మాట విను, వెళ్దాం పద. ఎప్పుడూ నువ్వు నా మాట కాదనలేదు, వెళ్దాం పద. సరే, వెళ్దాం.